అప్పుల బాధ నుంచి బయటపడాలనుకుంటున్నారా? ఏ దారి దొరకట్లేదా? అయితే ఇది వినండి. ఒక్కసారి రుణముక్తేశ్వర స్వామిని పూజించండి, పూజ చెయ్యండి. పూజా విధానం చాలా సులభంగా ఉంటుంది. ఉదయం స్నానం చేసి పశుపతి శివలింగం లేదా రుణముక్తేశ్వర ఫోటో ముందు దీపం వెలిగించండి. పాలు, నీరు, తేనెతో అభిషేకం చెయ్యండి. తర్వాత ఈ మంత్రం 11 సార్లు జపించండి. ఓం నమో భగవతే రుణముక్తేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి. ఇంకా ఎక్కువ సార్లు జపించవచ్చు, మీకు శక్తి కొలది. 108 సార్లు జపిస్తే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. ఈ మంత్రం జపం చేస్తే మనసు ప్రశాంతం అవుతుంది. నిలిచిపోయిన పనులు మొదలవుతాయి. అప్పులు తీరిపోవడానికి దైవ సహాయం లభిస్తుంది. భక్తితో పూజ చేస్తే శివుడు మీ జీవితంలో రుణాల బంధాన్ని తెంచేస్తాడు. భక్తిగా ఒక్కసారి ప్రయత్నించండి. రుణం కాదు, రక్షణ వస్తుంది. మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఓం రుణముక్తేశ్వర స్వామి నమః అని జపిస్తూనే ఉండండి. పని చేస్తున్నా, నడుస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ మనసులో అనుకుంటా ఉండండి. మీకు చాలా త్వరగా మీకు ప్రతిఫలం లభిస్తుంది. ఓం రుణముక్తేశ్వర స్వామి నమః.